హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక 2 మంచి మాటలు మాట్లాడదామని. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు చేయని సాహసం ఈరోజు ఆయన పెద్దిరెడ్డి మీద ఫైట్ చేసే విధానం నిజంగా ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు అధికారంలో ఉండి పెద్దిరెడ్డి అక్రమాలను ఏ ఒక్కడు కూడా బాహ్య ప్రపంచానికి చూపించలేకపోయారు. కానీ అలాంటిది కేవలం ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన నాన్న కానీ, అన్నయ్య కానీ, సీఎంలు కానీ, మంత్రులు కానీ చేయలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి ఒక్కసారి అధికారం వస్తే ఎలా ఉంటుంది? ఒక నిజాయితీపరుడు అధికారంగా వస్తే ఆ డ్యూటీ చేసే విధానం ఎలా ఉంటుందో ఈరోజు మనం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. పెద్దిరెడ్డిని టచ్ చేయలేని వ్యక్తులు చాలా పెద్ద వ్యక్తులే టచ్ చేయలేకపోయారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళు అక్రమంగా దోచుకున్న ఆస్తులు వివరాలు ప్రజల ముందు నిలబెట్టి వాళ్ళు ఎండగట్టడం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీలాంటి లీడర్ కదా రాష్ట్రానికి కావాల్సింది. నిజంగా నీలాంటి నిబద్ధతతో కదా ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక నాయకుడు అనేది పనిచేయాలి. అంతేగాని అధికారం రాగానే డబ్బులు సంపాదించేసి నా కొడుకులకి సంపాదించుకోవడం కాకుండా మన ప్రజలు మనల్ని నమ్మి మనకు అధికారం ఇచ్చారంటే దాన్ని ఎంత నిబద్ధతతో వర్క్ చేయాలనేది నిన్ను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలామంది మంత్రులకి, చాలామంది ఎమ్మెల్యేలు కూడా చూసి నేర్చుకోవాలి. మమ్మల్ని చూసి నేర్చుకొని ప్రజలకి మరింత మెరుగైన ప్రభుత్వాన్ని ఇవ్వడానికి వాళ్ళ వంతు కూడా కృషి చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ మీలాంటి నిజమైన నాయకుల వల్ల ఈరోజు అధికారులు కూడా చలనం వచ్చింది. ఇన్ని రోజులు అడ్డంగా దోచుకునే మంత్రుల్ని, అడ్డంగా దోచుకునే నాయకులు చూసిన వ్యక్తులు ఈరోజు ఒక నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుని చూసి వాళ్ళు కూడా మేము నిజాయితీగా వర్క్ చేయాలి, ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తే ఆయనతో కలిపి మనకు కూడా గౌరవం పెరుగుతుందనే మెంటల్ స్థాయికి వాళ్ళు కూడా రావడం ఈ రాష్ట్రానికి మంచి శుభపరిణామం ఆలోచించాలి. కానీ ఈరోజు అంటే పెద్దిరెడ్డి ఈరోజు వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు బాహ్య ప్రపంచానికి చూపించినా వాళ్ళ మీద వెంటనే యాక్షన్ జరుగుతుంది అన్నది జరగకపోవచ్చు. ఎందుకంటే ఏది ఒక 5 సంవత్సరాల్లో జరిగిపోదు, ఏది 1-2 సంవత్సరాల్లో. పవన్ కళ్యాణ్ వల్ల ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మారిపోదు. కానీ ఆయన ఒక మార్పు కోసం అడుగేయడం అనేది చాలా మంచి పరిణామం. దానికి మనలాంటి వ్యక్తులు ఆయనకి మరింత సపోర్ట్ ఇవ్వాలి. అంటే మనలాంటి వ్యక్తులు ఆయనకి ఎంత బలంగా సపోర్ట్ ఇస్తామో ఆయన పని చేయడానికి అంత బలం దొరుకుతుందని నా భావన. అలాగే ఈరోజు ఆయన చేసే పని ఓన్లీ అక్కడితో ఆపలేదు. అంటే సమస్య ఎక్కడున్నా ఆయన దృష్టికి వెళితే చాలు. అంటే ప్రజల్లో ఈరోజు నమ్మకం ఎలా ఉందంటే ఏదైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే చాలు అయిపోద్దన్న నమ్మకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆయన ద్వారా ఈ నమ్మకానికి వచ్చిందనడానికి, ఆయన వల్ల వచ్చిందని అనడం సబబు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన అంటే ఈరోజు రాజకీయంలో లేకపోతే ఈరోజు ఈ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా లేదు. ఇంతకుముందు మనం గత ప్రభుత్వాలు చూసాం, మంత్రులు చూసాం, ఎమ్మెల్యేలు చూసాం. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ ప్రజలకి జవాబుదారీగా ఉండడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం అంటే రాత్రి ఏది మారిపోదు. కానీ ఈ మార్పు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఇలాంటి దొంగ నాయకులు ఈరోజు రాష్ట్రం 11 సీట్లకే పరిమితం చేయడం ఒక పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే అయ్యింది. ఆయన అంటూ లేకపోతే ఈ రాష్ట్రం ఈరోజు ఇలా ఉండదు. కావున ఆయన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద మాఫియాతో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్కి హాని చేయడానికి కూడా వెనకాడరు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం బాధ్యతగా
కాపాడుకోవాలి. జై హింద్.